అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. సార్ నమస్తే సార్. రేపు ఆగస్టు 15న 2 సినిమాలు రాబోతున్నాయి. వార్ 2 ఒకటి, రజనీకాంత్ గారు కూలీ చూసుకుంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అంతేకాకుండా వార్ 2లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఉన్నారు. సో ఇప్పుడు ఇద్దరు స్టార్ సినిమాలు ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి కదా, మరి థియేటర్స్ కానీ ఇదంతా ఎలా ఉండబోతుంది, ఎలా మేనేజ్ చేస్తారని అనుకుంటున్నారు? అంతకన్నా ముందు హరిహర వీరమల వస్తుంది, ఆ తర్వాత కింగ్డమ్ వస్తుంది. కింగ్డమ్ సూపర్ హిట్ అంటున్నారు, హరిహర వీరమల సూపర్ హిట్ అంటున్నారు. తర్వాత వచ్చి 9వ తారీఖు అతడు వస్తుంది. మొత్తం ప్రపంచంగా మొత్తం బ్లాస్టింగ్ చేసేస్తారు, మొత్తం టోటల్గా సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది అంటున్నారు. సెకండ్ రిలీజ్ మహేష్ ముందు బాగానే వచ్చాయి కదా. 9 అంటే అన్ని సినిమాల మీద ఆ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సినిమా వీరమల రన్నింగ్కి వస్తుంది, కింగ్డమ్ కూడా బాగుంటే రన్నింగ్కి వస్తుంది. 14వ తారీఖు నాడు వారు కూలీ 2 సినిమాలు వేసి సినిమాలు రిలీజ్ చేయాలి. ఎందుకంటే థియేటర్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయి కనుక ఆ థియేటర్లన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే వేయాలి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చేటప్పటికి టాప్ 1లో ఎన్టీఆర్ గారు ఉంటారు. వార్ 2 టాప్ 1, దట్ నో డౌట్. వీళ్ళు ఎన్ని కోట్లు కొన్నారు, ఎంత కలెక్షన్ వచ్చేస్తుంది అనేది ఉండదు. కనుక టాప్ 1లో వార్ 2 హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా, లేకపోతే ఇంకోటి అవుతుందా, అవన్నీ ఇక్కడ లెక్క ఉండదు. ఫస్ట్ 3 రోజులు కలెక్షన్స్ నా భవిష్యత్తు. ఓకేనా? ఇది ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం వస్తుంది. నార్త్ ఇండియాకి వచ్చేది హృతిక్ రోషన్ గారిది మొత్తం టోటల్గా క్యాప్చర్ చేసేస్తారు. ప్రపంచంలో హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ మొత్తం టోటల్గా క్యాప్చర్ చేసేస్తారు. ఇక్కడ తమిళనాడు, సింగపూరు, జపాను, మొత్తం మలేషియా మామూలు ఏకదాటిగా బేబస్సం సృష్టిస్తుంది కూలీ. బేబస్సం అది ప్లాపా హిట్ అనేది 3 రోజుల తర్వాత డిసిషన్. ఇవన్నీ సినిమా అయిపోయింది. సోమవారం నాడు ఎవరిది హిట్టు ఎవరిది ఫట్టు అనేది కలెక్షన్ నిలబడాలా పెరగాలా అనేది ఆ తర్వాత డిసైడ్ అవుతుంది. అంతే. ఇక్కడ తెలుగులో కూలీకి నాగార్జున గారు కూడా ఉన్నారు కదా అపోనెంట్గా. మరి నాగార్జున గారు దాంట్లో అపోనెంట్గా ఉన్న ఈజ్ బిగ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. అందుకని తెలుగులో ఈ సినిమానే ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. వార్ 2 తర్వాత జైలరు ఒక సినిమా మీద వేశారు. సినిమా పేర్లు నేను చెప్పను. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ జైలర్ ఎవరో చేయలేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ సినిమా. పెద్ద హిట్. అంటే అందుకన్నాను కదా మీకు 3 రోజులు ప్లాపు హిట్లతో సంబంధాలు ఉండవు. ఆ సోమవారం నుంచి ఏది హిట్ ఏది ఫట్ అని ఉంటుంది. తమిళనాడులో కూడా అంతే. ఇప్పుడు తమిళనాడులో రజనీకాంత్ గారు ఇస్ గ్రేట్ పర్సన్. ఆయన మనం ఏమి ఏదైతే చూపించడానికి లేదు. మలేషియా, జపాన్ కొన్ని దేశాలు ఉంటాయి. ఆ దేశాల్లో ఆయనే హీరో, అంతే. ఆయన మించిన అలాగని జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా జపాన్లో బాగుంది ఫాలోయింగ్. అలాగే చాలా దగ్గర ఉన్నా కూడా ఫస్ట్ నుంచి పాతుకుపోయాడు మన రజనీకాంత్ గారు ఆయన సీనియర్ ఆర్టిస్ట్ కనుక. డైరెక్టర్ కూడా ఇస్ బిగ్ డైరెక్టర్. ఇక నాగార్జున గారు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ తెలుగులో వార్ 2 అనేది ఒక చరిత్ర సృష్టిస్తుంది తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ వల్ల. సో రెండు సినిమాలు వచ్చినా థియేటర్ సరిపోతాయని అంటారా? మీకు ఒకటి ఏముండదండి. ఇక్కడ 4 పాచికలాట ఆడుతారు. ఒకటి కలెక్షన్ పెరుగుతున్న కొద్ది, ఒకటి కలెక్షన్ తగ్గుతున్న కొద్ది టక్ 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 కంప్యూటర్లో కొడుతూనే ఉంటారు. అవుట్ ఇస్ విన్ను. ఓకే. ఇప్పుడు అవుట్ విన్ను అంతే. ఏది బాగుంటే అది కలెక్షను, బాగులేని కలెక్షన్కి షో కట్టు, ఇది షో పట్టు, అలా వేస్తూనే ఉంటారు అంతే. ఇది మొన్న చెప్పిన పెద్ద మనుషులు అందరూ ఉన్నారు కదా, పెద్ద మనుషులు నాకు థియేటర్లు మరి ఈ షోలు ఎలా కట్టు అవుతుంటాయి. అది కొంచెం నాకు ఏదో డౌట్గానే ఉంటుంటుంది. ఎవరికి థియేటర్లు లేవు. కానీ మీరు కావాలంటే బుక్ మై షోలో చూస్తూ ఉండండి. ఇక్కడ షో కలెక్షన్ 10 టికెట్లు దిగాయి, అక్కడ 500 టికెట్లు దిగాయంటే వెంటనే ఇంకో షో వచ్చేస్తుంది. ఈ షో కట్టు, ఈ షోకి వస్తుంది. మళ్ళీ నేను అనకూడదు కానీ అంటే గేమ్ చేంజర్ కోసం మాట్లాడుతూ అంటున్నారు కదా. ఆ గేమ్ చేంజర్ నాశనం చేసింది కూడా అలాగే కదా. ఇప్పుడు మనం ఏమని అంటే సినిమాని నిలబెట్టడానికి 4 రోజులు థియేటర్లో సినిమా వస్తే చూడటానికి ఆగటానికి ఆపలేని పరిస్థితిలో ఎగ్జిబిటర్లు ఉన్నారు. నన్ను రిలీజ్ ఓనర్లు ఉన్నారు. నేను లేను అని చెప్తారు. అంతరాత్మకి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, డిస్ట్రిబ్యూటర్లకి తెలుసు, అందరికీ తెలుసు, ఎగ్జిబిటర్లకి తెలుసు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమా కలెక్షన్ ఏది ఉంటుంది ఉంచండి తప్పలేదు. కానీ మనం 1 వీక్ అగ్రిమెంట్ చేస్తున్నాం కదా, ఆ అగ్రిమెంట్ మీద ప్రామిస్ చేసి ఉండండి. ఆ అగ్రిమెంట్ రెంటా పర్సంటేజ్ మీరు ప్రామిస్ చేసి ఉండండి. ఇదేం కొత్త అలవాటు అండి. రాత్రి చూస్తాం, ఉదయాన్నే నేను చక్కగా నవ్వుతూ ఉంటాను. రాత్రి ఇవాళ నా సినిమా రిలీజ్ ఉంది, అమ్మయ్య 5 షోలు ఉన్నాయి. తెల్లారి చూస్తే 3 షోలకు వస్తుంది, మధ్యాహ్నం చూస్తే 2 షోలకు వస్తుంది, సాయంత్రం చూస్తే 1 షో కూడా ఉంటుంది. ఏమైందన్నా నా షోలు అంటే
ఏం లేదు, జనాలు లేరు, తీసాం అన్న. జనాలు థియేటర్ ఆన్లైన్ 40 రూపాయలు టికెట్ ఎక్స్ట్రా కదా, లేరు కదా, నా థియేటర్కి వచ్చి సినిమా చూస్తారేమో, లేదు ఆన్లైనే. అంటే ఈ డబుల్ గేమ్, ఇది డ్రామా. సినిమాని పెంచాలన్నా, సినిమాని నాశనం చేయాలన్నా ఈ ఆన్లైన్ అనేది చాలా నాశనం చేసింది, ఇటీవల కాలంలో సర్వనాశనం చేసింది. ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది కదా, అంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే జిఎస్టీ ట్యాక్స్లు కూడా పడతాయి, డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడం బెస్ట్ అని చెప్పి కూడా. అక్కడ దాకా ఉంచట్లేదు సినిమా. ఇప్పుడు రేపు 11 గంటలకు షో, రాత్రి తీసేస్తున్నారు కదా, తీసి వెంటనే షో మార్చేస్తున్నారు. మరి ఈ డ్రామాలు కరెక్టా? ఈ పర్ఫెక్ట్ కరెక్టా? నేను చెప్పిన మాటకి పెద్ద మనిషి ఎవరైనా, ఛాంబర్ సెక్రటరీలు కానీ, మన తెలంగాణ ఛాంబర్ సెక్రటరీ ప్రెసిడెంట్లు కానీ ఒక్కసారి వస్తే, నేను ఆల్రెడీ పాత రికార్డ్స్ ఉంటాయి, ఆ రికార్డ్స్ నేను చూపిస్తా. ఒక థియేటర్లో 100 షోలు ఉంది, ఒక థియేటర్లో 30 షోలు ఉంది. ఇది 30 షోలది హెవీ రిటర్న్స్ ఫుల్స్. ఆ 100 షోలది 50 టికెట్లు, 80 టికెట్లు, 90 టికెట్లు, 100 టికెట్లు తిరుగుతున్నాయి. అది క్యాన్సిల్ చేసి ఇది ఇచ్చినది నేను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి బుక్ మై షో ఎన్ని క్యాన్సిలేషన్ అయ్యాయి, ఎన్ని టికెట్లు తెగాయి, ఎన్ని టికెట్లు మీరు వాపస్ ఇచ్చారనేది అంత రికార్డు ఉంటుంది. మాట్లాడుకుందామా, కూర్చుందామా, చర్చిద్దామా? సినిమాని నాశనం చేయడానికి ఈ ఆన్లైన్ అనేది చాలా భూతంగా తయారైంది. మనకు ఆన్లైన్ అనేది శాపంగా తయారయ్యింది. 40 రూపాయలు తీసుకుంటున్నారు, ప్రొడ్యూసర్కి వెళ్దో, డిస్ట్రిబ్యూటర్కి వెళ్దో, అకౌంట్లో ఉండో, మరి డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? కనుక వార్ 2, కూలీ 2 రిలీజ్ అవుతాయి. కలెక్షన్స్ ఏది బాగుంటుందో అది షోలు పెరుగుతాయి, తక్కువది షోలు తగ్గుతాయి. ఇది మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జైలర్ సినిమాకి ఫస్ట్ 30 థియేటర్లు ఇచ్చారు, మరుసటి రోజుకి అది 150 థియేటర్లు అయింది, యువతలది 150 థియేటర్లతో 30 థియేటర్లు అయింది. ఆదివారం నాటికి ఏమైందో తెలుసా? అవతల సినిమా మొత్తం పట్టు, నో షోలు, యువతల కాసు అనేది ఫుల్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సినిమాని బతుకుతుందా సస్తుందా అని ఆగకుండా, ఆలోచించకుండా ఈ మొత్తం టోటల్గా ఎవరైతే రేటింగ్ వాళ్ళు మాట్లాడుతున్నారో, వీళ్ళు సూపరు ఫ్లాప్ అని ఎలా మాట్లాడుతున్నారో ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర, అలాగే ఈ థియేటర్ వాళ్ళు కూడా అలాగే సినిమాని తీసేస్తున్నారు. అది నేనన్న మాట కాదు. గ్రేట్ సునీల్ గారు, నారాయణ గారు మాట్లాడింది. 4 రోజులు ఆగలేరా, నిలబడలేరా? సినిమా బాగుంటుందో బాగులేదో థియేటర్లో ఉంటేనే కదా వెళ్ళేది. ఈరోజు మార్నింగ్ 8 o'clockకే మీరు చంపేస్తే ఎలా? అయ్యా, మీ సినిమా ఉదయాన్నే 8 గంటలకు ఎవరో సినిమా బాగోలేదని చెప్పినందుకే మీకు అంత బాధ అనిపిస్తే, రాష్ట్రంలో మీరు మొత్తం తెలంగాణ శాసిస్తున్న మీరు నారాయణ గారు, మరి మీ సినిమా షో పడదని టకా షోలు లేపుతూ చిన్న సినిమాలను చంపేస్తుంటే, ఆ నిర్మాతలు గురువారం నాడు ఎంతమంది కన్నీరు పెట్టుకుంటున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది ఆ సినిమా నా 10 టికెట్లు, 20 టికెట్లు, 30 టికెట్లు తెగుతుంటే నా సినిమాని తీసేస్తున్నారే, కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసే నేను బాధ అనిపిస్తుందో, అది మీకు బాధ అనిపించలేదా సునీల్ గారు అని అడుగుతున్నా. మీ సినిమాకి మీకు బాధ అనిపించినప్పుడు ఆ సినిమాకి, ఆ నిర్మాతకి ఎంత బాధ అనిపించిందో ఒక్కసారి మనస్సాక్షిగా ఆలోచించుకోండి సార్. కూర్చోండి సార్. తెలంగాణ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ గారు, మీరు అన్న మాటకే నేను జవాబు చెప్పాను సార్. నేనేమి మీ మీద ఏమి విమర్శించలేదు, మీ మీద కక్ష సాధించట్లేదు. అందుకే ఇది 2 బేస్ చేసుకొని, నేను అన్న మాట కరెక్ట్ అయితే వాళ్ళకి చేస్తున్న పని నేను తప్పే కదా, ఇది పాపం కదా అని ఒక్కసారి తెలుసుకోండి సార్. లేదు, మీరు చేస్తుంది కరెక్ట్ అయితే వాళ్ళు సినిమా ఫ్లాపు, సినిమా నాశనం అయిపోయింది 8 గంటలకు చెప్పడం కరెక్టే అనేది 2 తెలుసుకొని ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ అవకాశం దొరికితే టీవీలో చెప్పండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.